ముఖ్యమంత్రి గారు ఇక్కడ కొడంగల్లో మాట్లాడుతున్నారు. ఏమన్నాడంటే చీరలు పంపించిన ఓట్లన్నీ నాకే కుదుర్రి అన్నాడు. అంటే నేనేమంటున్నా అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి. 2 పండుగలు పోయినాయి, వచ్చింది ఒకటే చీర కాదా? 2 పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది. పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో 18 ఏళ్లు నిండిన అమ్మాయి నుంచి అత్తకు వచ్చింది, తల్లికి వచ్చింది, కోడలికి వచ్చింది. కానీ ఇప్పుడేమంటున్నారు, ఓన్లీ ఎస్హెచ్ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగప్పుడు 1,30,00,000 మందికి చీరలు వచ్చేది. ఇప్పుడు ఎస్హెచ్ఈ గ్రూప్ లో ఎందరున్నారు? 46 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే సగం కూడా వస్తలేదు. అంతే కదా? మీ ఇంట్లో ఇప్పుడు అక్క గ్రూప్ లో లేదని అక్కకు వస్తలేదు, బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు వస్తలేదు. ఆనాడు 1,30,00,000 మందికి ఇస్తే ఇవాళ కేవలం 46 లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. పోనీ అది 2 పండుగలు అన్న 2 ఇచ్చిండ్రా అంటే ఒకటే ఇచ్చింది, అది కూడా ఒకటే కలర్. మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. మన సిద్దిపేట జిల్లా చూసుకుంటే, మన సిద్దిపేట జిల్లాలో 3,83,000 మంది ఆడపిల్లలు ఉన్నారు. 18 ఏళ్లు దాటిన వాళ్ళు 3,83,000 మంది ఉంటే ఇస్తున్నది ఎంతమందికి? 1,99,000 మందికి ఇస్తున్నారు. అంటే సగం మందికి వస్తున్నాయి, సగం మందికి వస్తాయి. నిజంగా ఇచ్చేది ఉంటే 2 పండుగలు 2 బతుకమ్మలు ఇచ్చినా బాగుంది, లేదు అందరికి ఇచ్చినా బాగుంది. అది కొందరికే ఇచ్చుడు, ఒక ఏడాది ఇచ్చి ఒక ఏడాది అయిపోతుంది కదా. దానికి నాకు బుద్ధి ఉంది అంటుడు నిన్న కొడంగల్లో. ఇంకా దాన్ని ఏమంటుండు, సారే విజ్ఞా అంటుంది, చీరిచ్చి సారే విజ్ఞా అంటుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు సారవీటుడు అంటే నువ్వు ఇస్తానన్న మహాలక్ష్మి నెలకు 2,500 ఇస్తా అన్నారు. మనకు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అంటే ఎంత అవుతుంది? 60,000 రూపాయలు. నిజంగా చీరతోని నువ్వు ఇస్తానన్న 60,000 కూడా ఇస్తే అప్పుడు సారవీటినా? 60,000 ఇచ్చినాక సారవీటినట్టు అయితే తప్ప నువ్వు సగం మంది ఆడోళ్ళకి ఇచ్చి 2 ఏళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒక్క చీరకు సారీ పెట్టినా అంటే ఇది ఎవరి చెవులో పువ్వు పెట్టుకుంటూ అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంతేనా కాదు? చీరిచ్చి దాన్ని సారెంటు, చీర కూడా నువ్వు మహాలక్ష్మి పైసలు కూడా ఇస్తే అది సారే పెట్టినట్టు అయితే. ఒక బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు, ఇంటింటికి బాండ్ పేపర్ పంచిండ్రు, రాగానే నెలకు 2,500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు. మరి 24 నెలలు అంటే 60,000 రూపాయలు బాకీ పడ్డట్టు కదా. గవి మరి అందరికీ చీరలు. తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మీ అందరి ఆలోచనలతో మీరు ఎంపిక చేసిన కలర్స్, మీరు ఎంపిక చేసిన డిజైన్స్తో మరి ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు రాష్ట్రంలో మరి ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ చీరలను చూసి ప్రతి ఆడబిడ్డ సంతోషపడుతుంటే సహజంగానే మీకు తెలుసు, ఆడబిడ్డలు సంతోషపడితే మరి బీఆర్ఎస్ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని. అందుకనే మరి ఈ చీరలు బాగలేవని, లేదా ఎలక్షన్ల కోసమని, లేదా కొంతమందికే ఇస్తున్నారని ఏదేదో తప్పుడు కూతలు కూస్తున్నారు. అయ్యా మీ చీరలు బాగున్నాయా, మేమిచ్చిన చీరలు బాగున్నాయో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమయ్యి గుండెలకు కత్తుకొని ఫోటోలు దిగి పెడతా ఉన్నారు. అది మీకు పాపం భయం అనిపిస్తుంది. మేము ఈ చీరలకు ఆర్డర్ ఇచ్చి దాదాపుగా 1 ఇయర్ కావస్తుంది. ముఖ్యమంత్రి గారు కన్న కళ ఏంటిదంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలి. 1 కోటి మంది మహిళలు కావాలి అంటే మరి 1 కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్చాలనే లక్ష్యంతో ఈరోజు ఇచ్చిన 67 లక్షల చీరలు సరిపోవట్లేదని ఇంకా 33 లక్షల చీరల వరకు మరి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా అంటే పూర్తిగా 1 కోటి మందికి. దీన్ని నిస్సిగ్గుగా మరి హరీష్ రావు లాంటి ఒక నాయకుడు, అబద్ధాలకు కేరాపు హరీష్ రావు, నేను ఎప్పుడో చెప్పిన కదా అబద్ధాలకు నిలువుటొద్దామని. మేము 67 లక్షలకు ఆర్డర్ ఇచ్చిన 67 లక్షల చీరలు రాష్ట్రంలో పంపిణీ జరుగుతున్నది. అది గ్రామీణ ప్రాంతంలో ఒకసారి, మరి పట్టణ ప్రాంతంలో మరొకసారి. ఎందుకంటే చేనేత కార్మికులు ఏదో మేము దుబాయ్ నుంచి లేదా సూరత్ నుంచి కిలోల కొద్ది తీసుకొచ్చిన చీరలు కాదు. చేనేత కార్మికులు వాళ్ళు స్వయంగా నేర్చిన చీరలు మేము అక్కడే ఆర్డర్ ఇచ్చినాం కదా. మీకు చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ 3 పోయి సిరిసిల్ల కార్మికులతో మాట్లాడి
ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని చీరలకు ఆర్డర్ ఇచ్చిండ్రు, ఎప్పుడు అయింది అని ఒక్కసారి తెలుసుకోండి. తర్వాత గతంలో 60 ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో ఉండకూడదనే నిబంధన ఉండే. ఇప్పుడు దాన్ని కూడా తీసేసి దాటిన వాళ్ళని కూడా సంఘంలోకి తీసుకుంటున్నాం. కాబట్టి మహిళా సంఘంలో ఉన్న సభ్యులకు ఇచ్చుకుంటూ మహిళా సంఘంలో 1 కోటి మందిని చేర్చాలి. కాబట్టి ప్రతి మహిళకి ఇచ్చి సంఘంలో చేరండి అని సారబెట్టి చీర పెట్టి మేము సంఘంలోకి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఏం తప్పు కనపడ్డది? నీ తప్పు నేను చెప్తా. మా గవర్నమెంట్ వచ్చే వరకు మీరేమన్నారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ, రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ మేము ఇచ్చినాం అన్నారు. మరి మా గవర్నమెంట్ వచ్చేటప్పటికి రేషన్ కార్డుల సంఖ్య, రేషన్ కార్డుల వాళ్ళ సంఖ్య మరి 89 లక్షలు, 89 లక్షలు లేదా 90 లక్షలు. మీరు ఆర్డర్ ఇచ్చిందే 90 లక్షల చీరలు. మరి మిగతా దాదాపుగా 50,000 చీరలు ఎవరు తీసుకున్నారు, ఎవరికి పంచుకున్నావు? దీంట్లో కూడా మీరు తెచ్చిందే కిలోల లెక్క, చాలని ముట్టుకుంటే పనికిరావు అని వాళ్ళు చేన్లలో కట్టుకున్న చరిత్ర. ఇవాళ మేము ఇచ్చిన చేన్లలో కట్టుకోవడం కాదు, మీలాంటి దుష్టబుద్ధితోటి మీ కార్యకర్తలతోటి మీ లీడర్ల భార్యలతో కొన్ని తప్పుడు ప్రచారాలు చేయవచ్చు. కానీ అక్కలారా చెల్లరారా ఆలోచించండి, మీకు నిజంగా ఈ చీర నచ్చలేదా? ఇది ఎంపిక చేసినటువంటి మహిళా సంఘ సభ్యులను కూడా మేము తీసుకొస్తాం. ఇవాళ ఎలక్షన్ల కోసం అని కూడా అంటాడు, లేకుంటే ఏదో పార్టీ కోసం అంటాడు. అరే నువ్వు బతుకమ్మకి ఇచ్చుకున్నావయ్యా, అది కూడా 2017 నుంచి ఇచ్చినావు, నువ్వేం 2014 నుంచే మొదలు పెట్టలే. మేము రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలి. మహిళా సంఘం అనేది ఒక సామూహిక బంధాన్ని ఏర్పరిచి ఆర్థికంగా బలోపేతం చేసే సెర్ప్ సంస్థ అనేది పేదరిక నిర్మూలన. ఫ్రీ బస్సు పెడితే మీ కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది. మీరు ఏంది బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి, మీరు ఇది చేయండి, కొట్లాడుకుంటున్నారు, కలిసి ఉండరు. ఇంత దుర్మార్గమైనటువంటి నీచమైన రాజకీయాల కొడిగట్టడం ఈ బీఆర్ఎస్కే చెల్లింది కానీ ఇంకొకటికి చెల్లదు. ప్రతి ఒక్క మహిళ ఇవాళ బస్సును వాడుకునే వాళ్ళు కానీ, గ్రూపులలో ఉండి వడ్డీ లేని రుణాలు తీసుకునేటువంటి వాళ్ళు కానీ, ఆర్థికంగా అభివృద్ధి చెందే వాళ్ళు కానీ, ఇలాంటి బీఆర్ఎస్ చిల్లర నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎక్కడమ్మా ఎక్కకపోని కష్టాలు ఉన్నోళ్ళు ఉంటారు, కన్నీళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు, ఏదో మీటింగ్ కానీ వస్తారు, లేదా ఏదో పెళ్ళికి పోతారు, ఆడి నుంచి ఒక ఫోన్ వస్తుంది, మరి వెంటనే ఇంకో ఊరు పోవాలంటే అక్కడ బస్సు ఎక్కితే వెళ్ళిపోగలుగుతుంది ఫ్రీగా. ఏదో చచ్చిపోయినని వస్తారు, లేదా ఏదో కష్టం వచ్చిందని పోతుంది. ఇది కూడా ఓర్వలేనితనము. ఈరోజు చీరలు ఇస్తే కూడా ఓర్వలేనితనం. హరీష్ రావు, కేటీఆర్, కవిత, ఇవాళ కవిత అంటే 150 రూపాయల చీర రేషన్ కార్డు మీద ఇస్తే ఎస్, మా మహిళలకు అందరికీ మేము ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాం. వాళ్ళు ఎవరు, ఎక్కడ, వాళ్ళకి ఏం పేదరికమైంది, వాళ్ళు ఏం లోన్ తీసుకున్నారు, వాళ్ళకి చీర వచ్చిందా లేదా, వాళ్ళకి ఎన్ని లక్షల లోన్ వచ్చింది, ఎంత రుణం బీమా మాఫీ అయింది, ఎవరైనా చనిపోయిన వాళ్ళకు మేము 10 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం యాక్సిడెంటల్గా. మేము ఒకళ్ళకి ఎప్పుడైనా ఆలోచించిరా? వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి 500 కూడబెట్టుకున్న అభయహస్తాన్ని కూడా దాదాపు 1800 కోట్లు దోసుకున్నారు మీరు. పావుల వడ్డీ అని చెప్పి మోసం చేసి 3500 కోట్లు ఎగ్గొట్టిపోయింది మీరు. ఇవాళ మేము వచ్చిన కాంచి 27,000 కోట్లు మహిళలకు బ్యాంకు లింకేజ్లతో పాటు ఇప్పటి వరకు దాదాపు 1300 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు మేము అందజేస్తూ ఉన్నాం, ఇంకా ఇస్తున్నాం. మీరు ఎగ్గొట్టిపోయారు. మహిళలు సంతోషపడుతున్నారు, సంబరపడుతున్నారు, మీటింగులలో కలుసుకుంటున్నారు. ఒక ఒంటరి మహిళ కాదు, నాకు ఇంత లక్షల మంది మహిళలు తోడున్నారు అని గుర్తు చేసుకుంటున్నారు. మహిళల కోసం ఇక్కడ శిల్పారామాన్ని మహిళా శక్తి బజార్లకు ఇచ్చినాం, ఇందిర మహిళా శక్తి బజార్లకు. ఇవాళ మారుమూల ప్రాంతాలలో, ఇవాళ ఆదిలాబాద్లో ఆదివాసి గోండు బిడ్డ జంగుబాయ్ అక్కడ ఇప్పపు లడ్డు షాప్ పెట్టుకున్నది. ఇవాళ ఎక్కడి నుంచో మరి మంచిర్యాల నుంచి మన షాపులు పెట్టుకున్నారు, చెరియాల బొమ్మలు పెట్టుకున్నారు. ఇవన్నీ మీకు కనబడట్లే, మీకు కనబడదు. ఎందుకంటే ఆడవాళ్ళు సంతోషంగా ఉండొద్దు, మీది ఫ్యూడల్ మెంటాలిటీ. ఆడవాళ్ళను బయటికి రానియొద్దు, ఆడవాళ్ళను బానిసలుగా చేయాలి. ఆడవాళ్ళతో వెట్టి చాకిరి చేయించుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. అందుకని ఆడవాళ్ళు బస్సులలో ఎక్కితే దొంగ వీడియోలు చేసి కొట్లాటలు పెట్టించి కొట్లాడుకున్నట్టుగా వీడియోలు సృష్టించారు. ఇవాళ ఆడవాళ్ళు సంబరాలు పడి వాళ్ళు వీడియోలు చేసి పెట్టుకుంటుంటే వాటి మీద రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. తప్పు. వాస్తవాలు, చీరలలో ఏమైనా లోపాలుంటే బాగా చేయండి అని చెప్పండి.